సిరిసిల్ల జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. తుంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ ఇంటర్ పూర్తి చేసి మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు. అయితే 3 ఏళ్లుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే సుమారు 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పులు పూడ్చడానికి స్నేహితులు సన్నిహితుల వద్ద అప్పు చేశాడు. ఆ విషయం ఇంట్లో తెలిసి అతడిని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు తన పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ సన్న శ్రీనివాస్. ఆయన ఏదో తండ్రి అమాయకుడు చాలా కాల కష్టాలు చేసుకుంటూ కొడుకు చదువుకున్నాడని పైసలు చదవాలని కష్టపడుకుంటూ తన ఏది అడిగినా వంశీ ఏది అడిగినా కానీ శ్రీనివాస్ అనేటోడు కూలి చేసుకుంటూ నాలి చేసుకుంటూ తన దగ్గర పైసలు లేకుంటే కూడా అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి తన కొడుకు చదువుతున్న పై ఎత్తులకు ఎదుగుతున్నంటే మొత్తం పైసలు తెచ్చుకుంటా ఇచ్చి ఒక 10 లక్షలు తన చేతిలో పెట్టి పెడితే ఇతడు ఏం చేసిందంటే బెట్టింగ్ యాప్లు ఆడిండు. బెట్టింగ్ యాప్లు ఆడి ఇలా నిలవకుండానే మొత్తం బ్యాంకులలో ఎక్కడ ఇలా ఆదాయం గాని రైతు బంధు పైసలు గాని వడ్ల పైసలు గాని వచ్చినాయి. మొత్తం బెట్టింగ్ యాప్లు ఆడుకుంటా మొత్తం లాక్ చేసిండు. మన తండ్రి దగ్గర నుంచి తీసుకపోయిన డబ్బు కాకుండా వేరే దోస్తుగాళ్ళ దగ్గర తీసుకపోయి కూడా బెట్టింగ్ యాప్లే పెట్టిండు మొత్తం పైసలకు. ఎకరం భూమి అమ్మి కూడా కొడుకు చదువుకున్నాడని నమ్మితే కూడా బెట్టింగ్ యాప్లకు వాడుకుంటూ దోస్తాన్లా మొత్తం లాస్ అయిపోయింది. బెట్టింగ్ యాప్ల వాడుకున్న పైసలను ఏదో వాళ్ళ దోస్తుల దగ్గర 20 అప్పు చేసిండట. ఆ అప్పు కొరకు తన ఫోన్ గుంజుకపోయిందట పైసలు కట్టదాకా పోనీయమని. ఆ ఫోన్ గుంజుకపోయిన మనస్తాపముల తను ఏం చేసిందంటే నేను ఎక్కడికి పోయినా నాకు దారి అనేది లేకుండా అయిపోయినా, నా తల్లిదండ్రుని మోసం చేసిన, దోస్తులను మోసం చేసిన, బెట్టింగ్ యాప్ వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదని నానా నేను కరీంనగర్ పోతున్నా అని 100 రూపాయలు అడుక్కున్నాడట. ఆయనకి ఏం మనస్తాపం గురైందో తెలియదు మాకు. కానీ పోయి తన పొలం దగ్గర ఒక పక్క పంట చెట్లు ఉంటాయి, ఆ చెట్ల దగ్గర ఆత్మహత్య చేసి. సిరిసిల్ల జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ ఇంటర్ పూర్తి చేసి మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు. అయితే 3 ఏళ్లుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే సుమారు 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి యువకుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ అనే యువకుడు ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసి కార్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అయితే మృతుడు గత కొంతకాలంగా ఆన్లైన్ లో బెట్టింగ్ తో పాటు అలాగే స్టీల్ పత్త రమ్మి వంటి గేమ్లకు అలవాటు పడినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు తెలిసిన వారి దగ్గర కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లోని డబ్బు అలాగే బంధువుల దగ్గర సుమారు 10 లక్షల వరకు అప్పు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతో బెట్టింగ్ లో పూర్తిగా 10 లక్షలకు పైగా లాస్ అవడంతో ఆ కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక అలాగే అప్పు తీర్చలేక కుమిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు 10 లక్షలు అప్పు చేసినట్టు కూడా తెలిసింది. ఆన్లైన్ లో పోగొట్టుకున్నట్టు కూడా తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు మందలించినట్టు తెలుస్తుంది. మందలించిన నేపథ్యంలో యువకుడు తన పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఒకనొక కొడుకు చనిపోవడం పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలిసింది. తంగలపల్లిలో దేశాయిపల్లిలో విషాదం చోటు చేస్తున్నట్టు కూడా తెలిసింది. అయితే గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు చాలా చోట్ల కూడా చోటు చేసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, అలాగే ఆన్లైన్ లో రమ్మీ స్టీల్ పత్తా వంటి బెట్టింగ్స్ కావచ్చు, చాలా వరకు కూడా బెట్టింగ్ యాప్లు చాలా వరకు రావడంతో చాలా మంది యువకుడు అత్యాశకు వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనకు ఆశపడి ఇలాంటి బెట్టింగ్ పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంటి నుండి డబ్బులు కాజేస్తూ అలాగే తెలిసిన వారి నుండి బంధువుల దగ్గర నుంచి అప్పులు తీసుకుని మరే బెట్టింగ్లు చేస్తున్న పరిస్థితి. దీంతో ఉన్నదంతా కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు రోజుకు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్లు లేకుండా చేయాలని మాత్రం అటు కుటుంబ సభ్యులతో పాటు ఇతర స్థానికులు చెప్తూ వస్తున్నారు. మొత్తానికి ఆన్లైన్ లో బెట్టింగ్ కు పాల్పడి యువకుడు మృతి చెందిన ఘటన ఇటు దేశాయిపల్లిలో కలకలం రేపిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కిషోర్.